2:26, James chapter 2 verse 26. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము లేని అనే మాటను గురించి చూస్తాం. మొదటిది ఏంటంటే ఫెయిత్ వితౌట్, ఇంగ్లీష్లో వర్క్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రియలు లేని విశ్వాసం వృత. మన విశ్వాసులు మంచిదే, కానీ విశ్వాసానికి తగినట్లు క్రియలు ఉండాలి కదా. బయటికి చాలా బాగున్నట్లే ఉంటాం, కానీ ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు జీవితంలో వెల్లడి చేయబడట్లేదు. ఇంకా విశ్వాసం ఉంచని వారికి మరొక అవకాశం, యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచకపోతే ఈ రెండవ రాకడి గురించి మీకేం సంబంధం లేదు. మంచిదే కదా బ్రదర్, సంబంధం లేని టాపిక్ మాకెందుకు అనొచ్చు. అంతదాకా బాగుంది, కానీ ఆ తర్వాతే ప్రాబ్లం. సంబంధం లేదని ఈ కాలంలో వదిలేసిపోతే ఒకడు ప్రభువే వస్తే ఈరోజు ఆ తర్వాత చెప్పశక్యమే కానీ మహాశ్రమలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ ఆయన రాకడదాకా ఎలాగో నేను ఉండను కదా, చనిపోతాను కదా అంటే చనిపోయినంత మాత్రం తప్పించుకుంటామని ఏం లేదు. బైబిల్లో రాయబడింది, రెండవ మరణం ఉంది, వేదనకరమైన స్థలం, అగ్ని, పాతాళం, నరకం. అగ్ని ఆరదు, పురుగు సావదు, కనుక అలాంటి కఠోరమైన స్థలం కూడా ఉంది. మరి యేసు ప్రభు మొదటి రాకడతో సంబంధం లేని వాళ్ళకి రెండవ రాకడ సంబంధం లేదన్నారు. మళ్ళీ ఇలాగ చెప్తున్నారేంటి అని. ఇలాగ ఎందుకు చెప్తున్నామంటే ఇంక వేరే మార్గమేం లేదు, యేసుని అంగీకరించే మార్గం. అందుకని యేసు ప్రభు వారు ఆయన మన కొరకు శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన మన పాపమంతా మోసుకున్నాడు, మన కొరకు పాపముగా చేయబడ్డాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడ్డాడు, వికారుడుగా మార్చబడ్డాడు. గుర్తించడానికి వీల్లేనంత అందవిహీనముగా ఆయన చేయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ యేసు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరని నేను మీకు విశ్రాంతి. ఆ విశ్రాంతిలో రాకుండా ఇంకెంతకాలం దూరం వెళ్తాం? అదేంటండి ఇక్కడికి వస్తున్నా బాగానే ఉంది, మంచిదే, యు ఆర్ వెల్కమ్. అయితే ఇక్కడికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామని గ్యారంటీ లేదు. ఇలాంటి స్థలాలు ఎన్నో స్థలాలకు వెళ్ళినంత మాత్రాన వెళ్తామని గ్యారంటీ లేదు పరలోక రాజ్యానికి. మరి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే ఆ మార్గం. యేసునందు విశ్వాసం ఉంచుట, యేసు శిలువ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడ్డ, యేసు కొరకే జీవించాలని ఆయన్ని హృదయంలోనికి అంగీకరించుట, అదే రక్షణ, అదే మారు మనసు, అదే చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం అనుగ్రహించే ఆధ్యాత్మికమైన జన్మ. ఆ జన్మను అనుభవిస్తే, ఆ జన్మను అంగీకరిస్తే, ఆ జన్మను పొందినట్టయితే దేవునితో నీకు సంబంధం ఉంది, నీవు రక్షణ పొందిన వ్యక్తి, క్రొత్తగా జన్మించిన వాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం నీ కొరకు సిద్ధంగా అవుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదురు. ఈ సేవింగ్ ఫెయిత్ అంటాం దీన్ని, రక్షించే విశ్వాసం. విశ్వాసం చాలా రకాలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే రక్షణ పొందినాము, కానీ ఆయన రాకడ కొరకు అవసరమైన విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం క్రియల ద్వారా వెల్లడి చేయబడాలి. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. బాగానే ఉన్నాం కదా, బాగానే పనులు చేస్తున్నాను, మన పనులు చేసుకుంటున్నాను లేవు. యేసును కనపరిచే విశ్వాసం. అందుకే మీకు పరిచయం అనుకుంటా, లూకా 18:7, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం కనుగొన్నా? డబ్బులు కనుగొన్నా అంటే మస్తుకున్నాయి మీ దగ్గర, బంగారం కనుగొన్నా మస్తుకున్నాయి, పేరు ప్రఖ్యాతలు కనుగొన్నా మస్తుకున్నాయి. అది కాదు ఇక్కడ చెప్పింది. షాల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఫైండ్ ఫెయిత్. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొన్నా. మరి విశ్వాసంతోనే ఆరంభించినారు కదా. ఇది విశ్వాసము మన దగ్గరే ఉన్నట్టుంటుంది, కానీ పరిస్థితులను బట్టి మిస్ అవుతున్నట్లుంటుంది. మనలో చాలామందికి పరిచయం కదా, మీ రక్షణ పొందినప్పుడు చాలా మంచి విశ్వాసం ఉంది, ప్రభు ఏమైనా చేయనా అని అనుకున్నారు. రోజులు గడిచే కొలది
ఇప్పుడు అలాగ అనుకోవట్లేదు. ప్రభా ఇదే చెయ్యి. 10th క్లాస్ పాస్ అయితే చాలా అనుకున్నారు. పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సీట్ వస్తే చాలా అనుకున్నారు. ఇప్పుడు అంతటితో సరిపోవట్లేదు. ఏం కావాలా? నీట్, ఎంసెట్. పోనీ అది వచ్చిన తర్వాత అంతటితో ఇంక చాలా అనుకోవట్లే. అంటే చాలా అనుకోమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఆ విశ్వాసం ఉండట్లేదు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు, బ్రదర్ నీట్ పాస్ అయ్యో మంచి కాలేజీలో సీట్ వచ్చేటట్లు ప్రార్థన చేయండి, చేస్తాం. సీట్ వచ్చిన తర్వాత అందరితో ఆగిపోవట్లేదు. ప్రతిదానికి ఇంక విశ్వాసం. ఇప్పుడు మేము చెప్పామనుకోండి, 10th క్లాస్లో ప్రభు సాయం చేశాడు కదా బ్రదర్, అప్పుడు వేరు ఇప్పుడు వేరు బ్రదర్. ఇంటర్మీడియట్లో సాయం చేశాడు కదా, అప్పుడు పోటీ ఇప్పుడు పోటీ వేరు బ్రదర్. నీట్లో సాయం చేశాడు, అది వేరు ఇది వేరు బ్రదర్. ప్రతిదానికి మనం చెప్తానే ఉంటాం ఎక్స్క్యూజెస్. దిస్ ఆల్ ట్రూ, ఇవన్నీ వాస్తవాలే కావచ్చు. అయితే అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు మారలేదు. మనం మారాం. వయసును బట్టి, పరిస్థితులను బట్టి, రకరకాల దాన్ని బట్టి మనం మారాం. మలాక్ 3:6 భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన మాట, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయమి కాదు. గాడ్ డజంట్ చేంజ్. ఆయన మారడు, మనం మారుతాం. మన పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తాం. పోటీ ఎక్కువ ఉంది అనుకుంటాం, ఇది కష్టం అనుకుంటాం, ఇది వీలు కాదు అనుకుంటాం, దిస్ ఇంపాసిబుల్ అనుకుంటాం. దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మార్కు 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి భక్తుడు అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో రాస్తూ, ఎలాగూ మృతతుల్యమైన శరీరంలో నుండి దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. రోమా 4వ అధ్యాయం అంతా దాని గురించి రాసినాడు. ఇట్స్ ఇల్లస్ట్రియస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క క్రియను గురించిన అమోఘమైన వివరణ ఒక అధ్యాయం అంతా రాసి, ఒక క్రియను గురించి రాయటానికి ఒక అధ్యాయం అయితే, అబ్రహాం చేసిన క్రియలన్నీ గురించి రాయాలంటే ఎన్ని అధ్యాయాలు కావాలా? మన సంగతి ఏంటి? మనకేమైనా క్రియలు ఉన్నాయి ఉంటే కదా రాయటానికి. విశ్వాసం ఉంది కానీ విశ్వాసానికి తగిన క్రియలు కనిపించాలి కదా. మన విశ్వాసము కార్యసిద్ధిగా నిలబడే పరిస్థితులు వచ్చినప్పుడు మనం దాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రభు మీద మనం అవిశ్వాసంతో ఉన్నాం. అందుకే ప్రభు శిష్యుల్లే గద్దించినాడు, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, మీతో నేను ఎంతకాలం ఉండాలా? మీకేంటి అర్థం కావట్లేదు చెప్తే? ఎందుకు అలా ఉండిపోయారు? నమ్మట్లేదు ఏంటి? నేను ఇది చేయగలను నమ్ముతున్నారా? యేసుప్రభు వారి శిష్యులను అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్న ఇప్పుడు మనకు కూడా అంటున్నాడు ప్రభు, డూ యూ బిలీవ్ దట్ ఐ యామ్ ఏబుల్ టు డూ దిస్? నేను చేయగలను నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో? ప్రభు ఈ మాట, ఈ ప్రశ్న మనకే వేస్తే మన దగ్గర నుండి జవాబు ఏంటి? అవునా కాదా? మీరు చెప్తారా, నేను చెప్పాలా? అవునా కాదా? ఈరోజు ఒక్కరోజు భరించండి. ఎస్ ఆర్ నో? ఎస్, వెరీ గుడ్. మీరంతా చాలా గొప్పవాళ్ళు, విశ్వాస వీరులు. మన దగ్గరికి వస్తే ఏమంటే 50-50 ప్రభావం. నమ్మాలని అనుకుంటాం కానీ కొన్నిసార్లు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయే. నమ్ముతున్నాం కానీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండేటప్పటికి అపనమ్మకం లేకుండా పోతుంది. అందుకే ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు, నేను చేయగలను నమ్ముతున్నావా? ఇది నమ్ముతావా? నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు వాడు అన్నాడు, ప్రభు అపనమ్మకం లేకుండా నాకు నమ్మిక కూడా ప్రభే పుట్టిస్తాడు, విశ్వాసం కూడా ప్రభే ఇస్తాడు. మరి విశ్వాసం ఎలాగొస్తుంది? పౌలు రోమాలో రాస్తూ, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించి, దేవుని యొక్క మాట. అందుకే వాక్యం వినండి 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 అని ఎందుకు చెప్తామంటే, మేము చాలా బాగా చెప్తామని కాదు. మన అరకొర విశ్వాసము అది పూర్తిగా ఎక్స్టింగ్విష్ కాకుండా, ఆరిపోకుండా కొంతైనా అక్కడక్కడ మెరుస్తూ ఉంటే మంచిది అని. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మొదటి ప్రశ్న, ఎన్నిసార్లు మన విశ్వాసానికి తగిన క్రియలు చూపించలేకపోయా? ఒక విశ్వాసాన్ని పేరు ఉంటుంది కానీ ఆ జీవితం అలాగుండదే. మనమేమనుకుంటా, ఇంత మంది కాదు అనుకుంటా. అలాగని దారముడు పోయేవన్నీ మీరు మోసుకోమని చెప్పట్లేదు. హెర్కులస్ మాదిరి మొయ్యలేనంత బరువు మోసుకోండి అని చెప్పట్లే.
మన దగ్గరికి ప్రభు ఏదైనా ఇచ్చినప్పుడు, మనం చేయగలిగిన సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మనం చేయటానికి నిరాకరించడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు రైతులే కావచ్చు, చదువుకునే వారే కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వారే కావచ్చు. నాకు తెలిసి మా దగ్గర ఒక అంకుల్ ఉండేవాడు, ఆయన జాయింట్ కలెక్టర్. చాలా ఆత్మీయుడు. ఎంత ఆత్మీయుడు అంటే అలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. మామూలుగా మనకు ఉద్యోగం ఉంటే బైబిల్ పరిచయం ఉండదు, బైబిల్ పరిచయం ఉంటే అది ఉండదు. రెండు ఉండే చాలా అరుదుగా ఉంటారు ఎవరో మీలాంటి భక్తులకి. ఆయన బైబిల్ అంతా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎంత చదివేసినాడు. బైబిల్ వాక్యం చెప్పగలడు. యవనస్తులకి, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, పాటలు పాడగలడు, కంజరు, బయట అన్నీ చేయగలడు. దేవుడు ఆయనకి అంత తలాంతి ఇచ్చినాడు. అలాగే ఉద్యోగం కూడా ఇచ్చినాడు. మీకు తెలుసు కదా, ఆ హోదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే చాలా టఫ్. మేము చదువుకునేటప్పుడు ఆయన చెప్పినాడు, బ్రదర్ అంటే ఈ మాట ఏమనుకోవద్దని చెప్పకూడదేమో, ఆ డిపార్ట్మెంట్ చాలా కష్టము, దీంట్లోకి ట్రై చేయొద్దండి అని చెప్పేవాడు. మా నాన్న కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేసినాడు. వెరీ వెరీ టఫ్ డిపార్ట్మెంట్. టఫ్. కానీ ఎంతో సేవ చేసి, ఎటు సేవ చేసేవాడంటే, ఆయన మందిరానికి వస్తే మనమైతే చాలామంది పట్టించుకోం కదా, ఆయన సామాన్యమైన వాళ్ళకు కూడా తన పరిధిలో సహాయం చేసేవాడు. ఆయన సార్ అనిపించుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. కేవలం గ్రామీణులు వస్తారు కదా, సార్ 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 అని వస్తారు. ఆయన చర్చికి వచ్చేవాడు, మందిరానికి వస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ సార్ అని వస్తారు. ఏంటంటే అదేంటి ఆటో లోన్ కావాలా, పశువుల లోన్ కావాలా, రేషన్ కార్డు కావాలా, ఇలాగే ఏదో ఒకదానికి వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఆయన చెప్పేవాడు, రేపు వచ్చి ఆఫీస్లో కలవండి అని. సరే ఆఫీస్కి వెళ్ళిపోతే అర్జీలన్నీ వేరే వాళ్ళు తీసుకెళ్ళి ఆయనకి ఇయ్యరు. ఆయనే ఒక్కొక్కరిని పిలుస్తాడు లోపలికి. ఆయనే బ్రదర్ సిస్టర్ అంటాడు, కూర్చోండి అక్క ఇక్కడ. ఆయన దగ్గర వీళ్ళు ఎటు కూర్చుంటారు. పోయి నిలబడితే అర్జీ చూస్తాడు. ఏంటి ఆటో కావాలన్నా, దానికి రిలేటెడ్ ఎవరినో పిలుస్తాడు. ఆర్డీఓలో, ఎంఆర్ఓలో, తహసీల్దార్లో ఉంటారు కదా, ఇదేదో కొద్దిగా చూడండి అని. ఇంకోళ్ళు ఎవరిలో లోన్ కావాలా, అలాగా వీలైనంత దాకా సహాయం చేసేవాడు. విశ్వాసులు ఏమనుకునేవారంటే ఆయన్ని చిన్న యేసుక్రీస్తు ఆయన. ఎంత ప్రయాసపడ్డాడు ఆయన మీద. చాలా రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. చేయగలిగిన సహాయం చేసినాడు. ప్రభు బలపరిచి వాడుకున్నాడు. ఆయన లేడు, ఆయన క్రియలు ఉన్నాయి. ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకటి. సాధారణంగా మనకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే పక్కన వాళ్ళు ఎవరు కనపడరు. ఎప్పటిదాకా కనపడరు అంటే రిటైర్డ్ అయ్యేదాకా. రిటైర్డ్ అయిన తర్వాత కనిపిస్తారు. ఎందుకంటే గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటారు కదా, రైతులు ఆడని, అయ్యో బ్రదర్ రండి బ్రదర్, ఎట్లున్నారు బ్రదర్, ఏమన్నా ఇప్పుడు కనిపిస్తున్నారు ఏంటంటే, అప్పుడు చాలా బిజీ కదా బ్రదర్, అప్పుడు కూడా కనిపించవచ్చుగా. ఏదైనా ఒకే కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడల బండ్లు అవుతాయి, ఒక్కరోజు చాలు. మనం ఎలాగ జీవించామనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువుని ఎరగని వారే కొంత ప్రయాసపడటానికి, సహాయం చేయటానికి, క్రియలు చూపించడానికి ముందుకు వస్తుంటే, యేసు ప్రభుని ఎరిగిన మనం, ప్రభు మనకిచ్చిన తలాంతులు, ఉద్యోగమైన, బాధ్యతలైనా, అది ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఆఫీసర్ అయినా, తర్వాత ఇంకేంటి మీ సెక్రటరియట్లో పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ అయినా, ఇంకెవరైనా ప్రభు ఇచ్చిందే ఇది. అందుకని చేతనయటానికి, సహాయం చేయటానికి మనవంతగా ఉన్నప్పుడు, మీరు డబ్బులు ఇమ్మని నేను చెప్పట్లేదు, కానీ ఒక చిన్న ఫోన్ కాల్ కొన్నిసార్లు పనిచేస్తుంది, ఒక చిన్న మాట కొన్నిసార్లు పనిచేస్తుంది, ఒక చిన్న టెక్స్ట్ కొన్నిసార్లు పనిచేస్తుంది, ఒక చిన్న డైరెక్ట్ కొన్నిసార్లు పనిచేస్తుంది. అలా పనిచేసి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఒక బ్యాంక్ ఆఫీసర్ తెలుసు, చిన్న వయసు 30 ఏళ్ళు ప్లస్ ఉంటాయి అనుకుంటా. ఎవరో ఆటో లోన్ కావాలా అని వెళ్ళారు. మీకు తెలుసు కదా ఇంక ఉద్యోగుల సంగతి, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. వాళ్ళకి అన్నీ నచ్చితే ఏదైనా సహా అన్నీ చక్కగా జరిగిపోతాయి. అర్షద్ మెహతా మాదిరి, ఏరాబ్ మాదిరి,
అన్నీ జరిగిపోతాయి. ఏది నచ్చకపోలేదనుకో, ఏది చిన్నదైనా సరే, ఇది జిరాక్స్ కాపీ కాదు ఒరిజినల్ కావాలా అంటారు, దీంట్లో క్లారిటీ లేదు మంచిది తీసుకురావాలా అంటారు. ఇంకా అలాగ రోజులు వారాలు, ఒకరోజు వాళ్ళు లేవు, ఒకరోజు వీళ్ళు లేవు, తిరిగి తిరిగి విసుగొచ్చి ఇంకేం లోన్లే అని అనుకుంటా. అప్పుడు నాకు ఆ బ్రదర్ వచ్చి చెప్పినాడు, బ్రదర్ ఇలా పలానా బ్యాంకులో లోన్ అప్లై చేసాం కావట్లేదని. సో ఆ బ్యాంక్ మేనేజర్ నాకు తెలుసు కదా, నేను ఫోన్ చేసి ఇట్లా పలానా వాళ్ళు వస్తున్నారు బ్రదర్, కొద్దిగా వీ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు డూ అవుట్ ఆఫ్ ద బాక్స్, ప్లీజ్ రిమెంబర్ దట్. నేను ఈ మాటలు చెప్తే కొంతమంది ఉద్యోగస్తులు ఏమంటారు, బ్రదర్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఐ నెవర్ ఎంకరేజ్ ఎనీబడి టు డూ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ ఐ వాంట్ ఎంకరేజ్ యూ, ఐ వాంట్ టు టెల్ యూ that try to do the things which are in the box. అంటే రూల్స్లోనే చేయగలిగినది చేయాలి. ప్రభుకు స్తోత్రాలు. వాళ్ళకి లోన్ శాంక్షన్ అయిపోయింది, ఆటో కొనుక్కున్నారు, అప్పులు తీర్చుకున్నారు, కుటుంబం నిలబడింది. నువ్వు చేసే చిన్న ఫోన్ కాల్ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. దేవుడు దాని కొరకే నేను పెట్టుకున్నాడేమో అక్కడ. అందుకే ఎస్తేర్తో వాళ్ళ నాన్నగారు చెప్పాడు, దీన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చినావేమో. ఒకవేళ నువ్వు సాయం చేయలేదనుకో, అయ్యో బ్రదర్, ఎట్లా బ్రదర్, రిస్క్ బ్రదర్, కష్టం బ్రదర్, ఓకే, నో మ్యాటర్, దేర్ ఆర్ సంబడి దేర్, XYZ ఈస్ దేర్, ఇఫ్ నాట్ యూ XYZ ఈస్ దేర్. వాళ్ళ నాన్నగారు అదే చెప్పినాడు, అమ్మాయి నువ్వు చేస్తే చెయ్యి, నువ్వు చేయలేకపోతే, ఎంత స్పష్టంగా రాశాడు ఇస్తే 4లోనంటే, యూదులకు సహాయము, యూదులు క్రైస్తవులకు యేసును అంగీకరించిన వారికి, యేసు ప్రభు యొక్క పేరు పెట్టుకున్న వారికి సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. అయితే నీ సంగతి వదులుతానని అనుకోవద్దు. డాష్. చాలామంది ప్రభువుల దగ్గరికి చేరి వచ్చినప్పుడు మన విశ్వాసానికి తగిన క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసము డెడ్. రెండవది చూస్తామా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 2 Peter chapter 2 verse 17. 2 Peter chapter 2 verse 17. వీరు నీళ్లు లేని బావులు, వెల్స్ వితౌట్ వాటర్. లేని మొదటిదేంటి? క్రియలు లేని, ఫెయిత్ వితౌట్ వర్క్స్. రెండవది ఏంటి? నీళ్లు లేని బావులే ఇవి, కానీ ఏమి లేవు, నీళ్ళు లేవు. నీళ్ళు లేని బావుకి విలువ ఉంటుందా, విలువ ఉండదా? వీళ్ళు కొంతమందికి పరిచయం కదా, పాతకాలంలోని బోర్లు ఇవన్నీ లేనప్పుడు ఊరికి ఒక బావి ఉండేది, దాన్ని ఊరు బావి అనేవాళ్ళు. బావులు 2 రకాలు, దిగుడు బావి, చేదు బావి అని. దిగుడు బావిలోకి మెట్లుంటాయి, ఎవరైనా దిగొచ్చు. చేదు బావిలోనికి మెట్లుండవు, చుట్టూ అంతా కట్టడం కట్టింటారు. దాన్ని చేదుకోవాలంటే దానికి తాడు కావాలా, గిలక కావాలా, తర్వాత బకెటో కడవో ఏదైనా కావాలా. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రయాణమును బట్టి అలసినప్పుడు సుకారణ గ్రాండ్లో యాకోబు బావి దగ్గర ఉన్నాడు. సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె చెప్పింది, అమ్మా నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు మరెన్నాడు దప్పికొరడని యేసు ప్రభు అంటే, ఆమె బావి నీళ్ళు అనుకొని, బావి చాలా లోతుకుంది, మీ దగ్గర తాళలేదు, గిలకలేదు, కడవలేదు, ఎలాగ నీళ్ళు చేస్తారు అంటే, బహుశా ఆమె తాడ, గిలక, కడవ అన్నీ తీసుకొని వచ్చింది. అక్కడ లోపలి నుండి బయటికి తీసుకురాదు యాకోబు బావి, ధర్మశాస్త్రం. అయితే యేసు బావి అలాంటిది కాదు. ఆయన అన్నాడు, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు మరెన్నడం దప్పిగలడు, వానిలో ఊరెడి నీటి బొగ్గ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఆ బుగ్గకి ఇది చేదు తేడా అవసరం లేదు, గిలక అవసరం లేదు, కుండ అవసరం లేదు, చేతులుంటే చాలు, అలాగే నీళ్ళు తాగొచ్చు. కనుక ఏషియాలో ఉందనుకుంటే 55 దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రారండి. ఆయన నీళ్ళు ఇచ్చేవాడు, ఆయనే నీరు, ఆయనే జీవజల ఊట. ఒక నది గలదు, ఆ నది దాని కాలువలు దేవుని పట్టడం సంతోషభర్తలుగా చేస్తుంది. కనుక ఇక్కడ బాగుంది, ఈ బావి నీళ్ళు లేవు. నీళ్ళుంటే బావికి ఎంత విలువ తెలుసా?
మంచినీళ్ళు బావి అనుకోండి. పాతకాలం మాదొక చిన్న ఊరు, మా ఊరిలో బావి ఉండేది. ఆ బావి ఆ ఊరంతటికి అవసరమైన నీళ్ళు ఇచ్చేది. ఇలాగ వర్షాకాలం అయితే ఇంకా చాలా నిండేవి. ఆ బావి పక్కన ఇక్కడ కొన్ని జిల్లాల్లో చేసే పనులు చేయటానికి లేదు. అంటే పశువులకి స్నానం చేయించేది, బట్టలు ఉతికేది, ఇట్లాంటివి చేయటానికి అలౌ చేయరు అక్కడ. అది బావి అందరిది, దానికేమి ఎవరి మీద రైట్స్ కమిటీ ట్రస్ట్ ఏమి ఉండదు అక్కడ. కానీ ఎవరైనా దారెమ్మడి పోయేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ఎవరైనా తిట్టుతారు పల్లెటూరులో. ఏంట్రా నువ్వు చేసేది ఇక్కడ, పశువులకేంటి ఇక్కడ స్నానం చేస్తే, బట్టలు ఏంటి ఇక్కడ ఉతుకుతున్నా. మనం ఇది నీదా బావి అంటానికి లేదు. సారీ అన్నా అని చెప్పేసి తప్పించుకొని పక్కన వెళ్ళేసి ఇంకోసారి జైములే అనుకొని రావాలి. ఎందుకంటే బహుశా ఇక్కడున్న కల్మషము బావిలో పడుతుంది, ఆ బావి నీళ్ళు తాగుతారు, కానీ ప్రజలకు ఏదైనా రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ప్రతివారు ఆ బావిని గురించి ఎంతో కేర్ తీసుకుని జాగ్రత్త తీసుకుంటారు. అదే నీళ్ళలో లేని బావి అనుకోండి, ఏం చేస్తారు? చూసారు ఎప్పుడైనా మీ ఊర్లో నీళ్ళ లేని బావి? దానికి ఘనత ఉంటుందా? దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారా? దాన్ని పరామర్శించే వాళ్ళు ఉంటారా? మనమే ఆ బావి. రక్షణ అదే. మామూలుగా మనం ఎప్పుడు పాట కూడా పాడుతుంటాం కదా, ఆరాధన కూడా చేస్తుంది. ప్రభువా ఏం చెల్లించగలను ప్రభువా, రక్షణ పాత్ర చేత పట్టుకుని. ఎప్పుడు పాత్రలో బతికంత పాత్రే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా పాత్రే. దాన్ని ఇంగ్లీష్లో రాశారు కప్ ఆఫ్ సాల్వేషన్ అని. అంటే కప్పులో నీళ్లు తీసుకున్నావు, కప్పులో నీళ్లు తీసుకున్నాను. ఎంతమందికి తాగుతారు? ఎన్నిసార్లు తాగుతారు? మీకే ఒకసారి కష్టమైద్ది. ముఖ్యంగా ఇలాంటి ఎండలు ఉంటే ఒకసారికి దాహం తీరదు. అని రక్షణ పాత్ర అంతా పాత్ర అలాగే ఉంది. ఈ పాత్ర ఎక్కడ కన్వర్ట్ కావాలని ప్రభు కోరుతున్నాడంటే యెషయా 12:3 అనుకుంటా, రక్షణాధారమైన బావులు, వెల్స్ ఆఫ్ సాల్వేషన్. నాట్ వెల్, ఏకవచనం కాదు, బహువచనం. వెల్స్ ఆఫ్ సాల్వేషన్. ఒక బావి ఊరుకుంటే ఊరంతటికి 1000 ఇళ్ళు ఉంటే 1000 ఇళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే, బావులు ఇంకుంటే వీధి వీధికి ఒక బావులు ఉంటే ఎంతైనా వాటర్ సప్లై చేయగలరు. కనుక ఒక విశ్వాసి పాత్ర మాత్రమే కాదు, అది ఆరంభమే, అది బిగినింగ్, అది కేజీ. ఇప్పుడు పీజీకి వచ్చేటప్పటికి ఏమవుతున్నాడంటే బావులో అవుతున్నాడు. కొన్ని బావులు ఎలాగుంటాయంటే ఈ చివరి నుండి ఆ చివరికి చూడలేం. మేము పల్లెటూరులో ఉన్నాను, పోటీ పెట్టుకునే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఉంటారు కదా వేసవికాలం. మేము కాదులే, ఊర్లో వాళ్ళు. ఏం పోటీ అంటే ఈ చివరి నుండి ఆ చివరికి ఏదో ఒకటి నిమ్మకాయ ఇసరడమో, జామకాయ ఇసరడమో, అరటికాయ ఇసరడమో, ఏదో ఒకటి అవతలకి ఇసరాల. నాకు తెలిసి ఎవరు ఇసరలేదు, అందరు ఇసరే బావిలోకి. అంత పెద్ద బావులు అవి. వాడి అసలు ఉబుకుతా వస్తుంటే చెప్పనలేవు గారు, అంత పెద్ద బావులు. వేసవి కాలంలో కూడా కొన్ని బావులు ఉంటాయి, మీకు తెలుసు కదా. మన ఆంధ్ర రాష్ట్రంలో 2 చోట్ల కేవ్స్, గుహలు ఉన్నాయి. ఒకటి విశాఖ అరకు దగ్గర ఉంటుంది, ఏమంటారు? బొర్రా కేవ్స్. లోపలికి వెళ్తూ ఉంటాయి, నీళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి కర్నూలు దగ్గర ఒక ఊరు ఉంటుంది బనగానపల్లి అని, దాని పక్కన బెలూమ్ కేవ్స్ అని ఉంటాయి. పాడినం బనగానపల్లి ఏరియా లైమ్ స్టోన్ ఫార్మేషన్స్లో ఈ కేవ్స్ గుహలు ఏర్పడతాయి. అది ఎట్లా ఏర్పాటు చేసుకున్నారంటే, పాతకాలంలో ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడు వాళ్ళు మామూలు మన మారు సైలెంట్గా ఫుల్గా తిని దండికి నిద్రపోరు కదా, వాళ్ళు ఏదో పని చేసేవాడు. అందుకే గుర్రాన్ని వేసుకుని అట్టా ఇట్టా వెళ్తూ ఉంటే ఇవన్నీ కనిపించినాయి. ఆ లోపలికి వెళ్ళారు. అది ఎంత వెళ్ళినా వెళ్తానే ఉంది గుహ. మనం ఇప్పుడు అంతా డెవలప్ చేసిన తర్వాత దిగాలన్నా కూడా భయం అవుతుంది. లైట్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, అన్ని సైడ్ సపోర్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, భయం వేస్తుంది. ఆ గుహల్లో నుండి పక్కన ఒక బావి, పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఒక బావి ఉంది, ఆ బావికి కనెక్షన్ ఉందంట. మేము మేలో వెళ్ళాము, ఆ బావి ఓవర్ఫ్లో అయి పారుతుంది. ఆ ఊర్లో వాళ్ళని అడిగామయ్యా ఈ బావి ఎప్పుడైనా ఎండిపోయిందా అని. ఒక ఆయన అన్నాడు, సార్ నాకు 70 ఏళ్ళు ఇప్పుడు దాకా ఈ బావి ఎప్పుడూ ఎండిపోలేదు. చిన్న బావే, ఇంత వైశాల్యం కూడా లేదు. దాంట్లో ఎన్ని మోటార్లు వేసారో తెలుసా? 70. ఎక్కడ ఇన్ని మోటార్లు వేస్తారో ఒక బావికి? నాట్ ఈవెన్ 1 కూడా వేయరు. అది మామూలు దిగడు బావు టైప్లోనే ఉంటుంది. 70 మోటార్లు వేసినారు. నీళ్ళు 70 మోటార్లకు సప్లై చేస్తుంది, ఊరికి సప్లై చేస్తుంది. దాని ఫ్లో ఉంటుంది కదా, అది బయటికి పారుతూ ఉంటుంది. పిల్లలంతా సరదాగా కాళ్ళతో ఆడుకోవడం, అది ఇది చేసుకోవడం, ఆ నీళ్లు బారే స్థలం అంతా. బావి, ఒక్క బావి, ఎన్ని మోటార్లు అన్నాయి? ఎంతమందికైనా నీళ్ళుగా వాడుకోవాలనుకో.
అది సమృద్ధిగా మంచి నీళ్ళు ఇస్తుంది. ఇప్పుడు దాకా అతని గురించి నేను మాట్లాడిన కానీ ఒక బావి అలాగ సహాయం చేస్తుంది. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఏషియా, బావులు, ఏదో పాట కూడా ఉంది, రక్షణంపు బావులు వెళ్ళాను. అలాగే మన రక్షణాధారమైన బావుల్లోనికైనా ప్రభు తోడుకొని వచ్చి ఈ బావుల దగ్గరికే రాకపోతే ఇంకెక్కడికి రావాలని కోరుతున్నాడు? యోహాను 7, జాన్ చాప్టర్ 7. జాన్ 7:38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జల నదులు, కృష్ణా గోదావరి కాదు, జీవ నదులు వేరే, ఈ నదులు వేరే. ఇవి నీటి మీద అంటే వర్షం మీద ఆధారపడి ప్రవహించేవి. జీవనదులు అంటే గంగా, బ్రహ్మపుత్ర ఇలాంటివి. ఎప్పుడు హిమాలయ పర్వతాల్లో నుండి హిమము కరిగి వస్తూ ఉంటుంది. వాటిని జీవనదులు అని అంటారు. అంటే ఎప్పుడు అవి ఎండిపోవు, ప్రవహిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మన నదులు ఇట్లొస్తేనే అఖండ గోదావరి, అఖండ కృష్ణ సముద్రం పాలైపోతుందని పేపర్లో చూస్తున్న, ఫోటోలో చూస్తుంటాం. అంత అబ్బా ఏముందే అని అనుకుంటా ఉంటాం. ఒక నది వర్షం వచ్చినప్పుడు ఎక్కడో వారుతూ ఉంటే ఇంతుంటే జీవజల నదులు, నది ఎక్కడో పుడుతుంది. ఉదాహరణకి గోదావరి అనుకో, ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుడుతుంది. అక్కడి నుండి మెల్లగా ప్రవహించి తెలంగాణలోకి వస్తుంది. ఇక తెలంగాణ బాగుందిలే, చిన్నగా ఇక్కడే ఉందామని అనుకోదు. అక్కడి నుండి ప్రవహించి మళ్ళా ఆంధ్రలోకి వస్తుంది. ఇక్కడ బాగుందిలే, రాజమండ్రి అంత మంచులకు ఆధారలే కదా అని అనుకోదు. నది నాం సాగరోగతి, ఆ నది 7 పాయలై బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మార్గం అంతట్లో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులు, రకరకాల పరిస్థితుల్లో పరిశ్రమలకు నీళ్లు, పొలాలకు నీళ్లు, తాగటానికి నీళ్లు, పశువులకు నీళ్లు, ఇక మీరు ఇండస్ట్రీస్ ప్రతి రకమైన అక్కర తీరుస్తూ వస్తుంది ఆ నది. ఒక విశ్వాసి ఆ నది వలె ఉండాలని కోరబడుతుంది. ఇది పిహెచ్డి. ఇప్పుడు చెప్పండి, మనము యూజీలో ఉన్నామా, పీజీలో ఉన్నామా, పిహెచ్డీలో ఉన్నామా? అసలు మనం ఉండేది ఇక్కడ లేదా? చెప్పరేంటి? దిస్ ఇస్ ద క్లైమాక్స్. ఇక్కడికి రావాలని ప్రభు కోరుతున్నాడు. వాళ్ళు నీళ్లు లేని బావులు, దే ఆర్ వెల్స్ విత్ నో వాటర్. రక్షించబడినారు, ఇంతకుముందు బాగుంది, పాత్ర తీసుకొని వచ్చినారు, ఆరాధించినారు. కొంతకాలం అయిపోయిన తర్వాత నీళ్ళు ఎండిపోయినాయి. ఎండిపోయినాయంటే పక్కన బోర్లు వేసినారు. పక్కన బోర్లు వేసేలోకి బాగా ఎండిపోయింది. పక్కన ఏదో శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ వచ్చినాయి, బోర్లు వచ్చినాయి, బాగా ఎండిపోయింది. ఎండిపోతే ఏం చేస్తారు తెలుసా? దీనికి ఉన్న ఘనత అంతా పోద్ది. బావి ఎక్కడుందో కూడా లొకేషన్ తెలియదు. కొత్త జనరేషన్ వస్తుంది. మీలో కొంతమందికి తెలిసింటుంది అనుకుంటా, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఆ బావిని ఏం చేస్తారు తెలుసా? కరోనా అప్పుడు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళు వాడిన బట్టలు, బెడ్షీట్లు అన్నీ తీసుకెళ్ళి మూట కట్టి బావిలో వేస్తారు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఎలా రోగగ్రస్తులు ఉంటారు కదా, ఎవరైతే చనిపోయిందో వారికి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకెళ్ళి, దట్ ఈజ్ కాల్డ్ ట్రాష్, డస్ట్బిన్ మాత్రం అయిపోయి అది ఏసీ ఏమవుతుందంటే బావి పూర్తి స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవరు లేరా పల్లెటూరు, నేను ఒక్కడేనా? ఏం చేస్తారు ఇప్పుడు? కాలుస్తారు. ఆ బావి దగ్గర పశువులకు కూడా స్నానం చేయించారు. బావి దగ్గర మనుషులు కూడా కాళ్ళు కడుక్కుంటే ఒప్పుకోలేదు నీళ్లు ఉన్నప్పుడు. ఆ బావి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఊరికే ఏదో ఆట సరదాగా ఆడుకుంటారు, బకెట్లతో నీళ్ళు అది ఇది కొట్టుకుని, అలాంటివి కూడా చేయనీయలేదు ఊరు పెద్దలు. నీళ్లుంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు లేవు కనుక అక్కడ పశువులకు కట్టేసినా ఎవరు పట్టించుకోరు. ఎవడని వెళ్ళి ముస్లిం బతుక అక్కడ కూర్చొని ఉన్నా ఎవరు పట్టించుకోరు. తర్వాత బట్టలు తెచ్చేసినా ఎవరు పట్టించుకోరు. అక్కడ మేకలు అవన్నీ ఆపినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆ బావిలో నీళ్ళు లేవు. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ హానర్. దాని భాగ్యం ఆధిక్యత కోల్పోయింది. మనలో దేవుని బిడ్డలంగా యేసు అనే రక్షణ దీపం ఉన్నంత దాకా విలువ. ఆ రక్షణ దీపం తరిగిపోతూ ఉంటే, బావుల్లో నీళ్ళు లేకపోతే
విలువ లేదు. ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గరికి వస్తున్నా, ప్రభు మరలా అవకాశం ఇస్తారు. మరి ఇప్పుడు ఏం చేయలే బ్రదర్? ప్రభుకి స్తోత్రాలు. అబ్రహాము దినాల్లో పూడ్చిన బావులు ఇస్సాకు వచ్చినాడు. ఇస్సాకు వాటిని తిరిగి త్రవ్వడం ఆరంభించినాడు. భౌతికమైన ఇస్సాకు తిరిగి తవ్వగలిగితే పరలోకపు ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి తవ్వాలని కోరుతున్నాడు. జలాలు ఊరాలని కోరుతున్నాడు. బావుల్లో నీళ్లు ప్రవహించాలని కోరుతున్నాడు. తిరిగి స్టేజ్కి రావాలని కోరుతున్నాడు. ఇంకా లోతుగా తవ్వాలి, ఇంకా పాదలు వేయాలి, ఇంకా దాని చుట్టూ కంచె వేయాలి, ఇంకా బావిలో నీళ్ళు అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. ఒకసారి నీళ్ళు తాగిన తర్వాత మంచి నీళ్ళు ఎంత తృప్తి ఉంటుంది. యేసుప్రభు లాంటి వాడు, మీకు తెలుసు కదా, ఆయన భూమి మీద 2 సార్లు మానవ రకమైన అక్కర అడిగాడు. వెరీ షాకింగ్. మొదటిసారి యోహాను 4లో సమరయ స్త్రీని అడిగాడు, అమ్మా దాహమనకి. ఆఖరిసారి సులువు మీద ఉన్నప్పుడు బిర్యానీ పెట్టండి అనలేదు, స్మార్ట్ ఫోన్ ఇవ్వండి అని అనలేదు, డబ్బులు ఇవ్వండి అని అనలేదు. ఒకే ఒక్క కోరిక, దప్పి కొనుచున్నాను. ఈ సమరయ స్త్రీ నీళ్ళు ఇచ్చింటే బహుశా అప్పటిదాకా దప్పికుండేది కాదేమో. మనుషుడు నీళ్లు కూడా ఇల్లేడు. చూడండి, దారముడు పోయేవాళ్ళు ఎలాంటి మన ప్రాంతం, మన భాష ఏది, మన కులం ఏది తెలియనివాడు కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ కొంత తాగటానికి నీళ్ళు ఏంటంటే లేవు అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. బాటసార్లు. అందుకే పాతకాలంలో చలివేంద్రాలు పెట్టేవాళ్ళు బాటసార్ల కొరకు, ఆ నీళ్లు తాగటానికి. ఇప్పుడు యేసుప్రభు వారి సెలవులో ఇదే కేకేసి, ఐ థర్స్ట్, నేను తప్పికొనుచున్నాను. మనుషుడు నీళ్ళు కూడా ఏసుకీయటానికి ఇష్టపడలేదు. పైపెచ్చు చిరక ఆయనకి ఇచ్చినారు, ఆయన దాన్ని తీసుకోలేదు. వాక్యంలో మనం చూస్తాం. మనిషి యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ నీళ్ళు అనే సామాన్యమైనది కూడా ఇయ్యలేకపోతున్నాం. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మనిషి యొక్క దుస్థితి. ఎందుకంటే బావులు ఎండిపోయింది, నీళ్లు లేవు, రక్షణంపు బావులు ఎల్లను ఎండిపోయాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళవేసే, డీసిల్ట్ చేసే ఇస్సాకు. ఇస్సాకే సెలవు మీద వేలాడదీయబడిన యేసు. ఆయన తిరిగి మనల్ని బాగు చేయాలని కోరుతున్నాడు. ఎవరినంటే ఇష్టపడేవాళ్ళని. ప్రభు, నా బావి ఎండిపోయింది, నా పాత్రలో నీళ్ళు అయిపోయినాయి, రక్షణ ఆనందం అయిపోయింది. అందుకే 51వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, రక్షణ ఆనందం నాకు మరలా, రెస్టోర్ మీ టు ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ప్రభు బల దగ్గరికి చేరవచ్చిన మన సంగతి ఏంటి? అందుకే మనమున్న స్థలాల్లో, ఇంట్లో, వీధుల్లో, ఆఫీసులో ఎక్కడా ఈ పొల్లి ప్రవహించే బావులు కనపడట్లేదు. బావే అది, నీళ్ళు లేవు. నదే అది, నీళ్ళు లేవు. మీకు తెలుసు కదా, నదిలో నీళ్ళు లేకపోతే ఏం చేస్తారని. అదే విశ్వాసం అలాగ అయిపోయా. ప్రోబల దగ్గరికి ఏమని రాగల, ఏ ముఖం పెట్టుకుని రాగల. 22 ఏళ్ళుగా నీళ్ళు లేకుండా ఉన్న బావులుగా ఉన్నా, 22 ఏళ్ళుగా నీళ్లు లేని నదులుగా ఉన్నా. జీవజల నది అయిన యేసు మా మధ్యలోనికి ప్రవహించు. ఇందుకు యేసుకెళ్ళకు, నీ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బ్రతుకు. ఆ నది యేసు. సిలువలో నుండి నది వలె రక్తం ప్రవహించి, నది వలె సమాధానం, నది వలె ఆనందం, నది వలె క్షేమం. మూడవది చూస్తామా? యూదా 12, జూడ్ 12, యూదా 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు, తమను తాము నిర్భయముగా పోషించుకొనచ్చు. మీ ప్రేమావిందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘంలో, క్లౌడ్స్ వితౌట్ వాటర్. ఈ మేఘాలే కానీ నీళ్ళు లేవు. వర్షం మనకు తెలుసు కదా, ప్రతిరోజు చూస్తుంటాం. మీకంటే ఇక్కడ వర్షం అవసరం లేదు.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మంచి వర్షం కురవలేదు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో. జూన్లో వర్షం పడినప్పుడు రైతులు బాగా వర్షాలు వస్తాయని పొలాలు దున్ని పంటలు వేసారు, వర్షాధార పంటలు అవి. ఇప్పటిదాకా ప్రతిరోజు సాయంకాలం దట్టమైన మేఘాలు వస్తాయి. ఎట్లా మేఘాలని, మేఘాలు చూసినప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఈ వర్షం పడితే ఇంకేమన్నా ఉందా, వంకలు వాగలన్నీ కొట్టుకుపోతాయేమో అని అనుకుంటా, ఊరంతా మునిగిపోతుందేమో అన్నంత మేఘాలు వస్తాయి. చివరికి సాయంకాలం 6-7 అయ్యేటప్పటికి ఏదో 2-3 చినుకులు అలాగే రాలేసి మేఘాలన్నీ ఎగిరిపోయినాయి. ఇది ఒక రోజు కాదు, ఒక వారం కాదు, నెల నుండి జరుగుతున్న ప్రక్రియ, ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ ఇది. దానికి చాలా కారణాలు ఉన్నాయి, మెట్రలాజికల్ రీజన్స్. ఇప్పుడు అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ రైతు ఏం చేస్తున్నాడు, ఆ మేఘాలు చూస్తున్నాడు. ఇన్ని మేఘాలు వస్తున్నాయి కదా, వర్షం పడకుండా ఉంటుందా? ఒకరోజైనా. కానీ రైతుకు ఆలస్యంగా అర్థమయ్యేది ఏంటంటే, దే ఆర్ క్లౌడ్స్ విత్ నో రెయిన్. నిర్జల మేఘాలు, ఆ మేఘాలే, దాంట్లో జలము లేదు. విశ్వాసులు కూడా అలాగే కనిపిస్తున్నారు. అబ్బా బ్రదర్, ఈ బ్రదర్ వచ్చినాడు, ఈ అక్క, ఈ బ్రదర్, ఇంక ఈ అన్న, అబ్బా బ్రదర్, ఇట్స్ ఎ క్లౌడ్ బ్రదర్, నో వాటర్. నీళ్ళు లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. కృష్ణ పొంగి ప్రవహిస్తుంది కనుక మీకు ఏం తెలియట్లేదు అనుకుంటా. నీళ్ళు లేకపోతే సమస్యలు వస్తాయి, ఇంట్లోనే సమస్యలు వస్తాయి. అత్త కోడలకి అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. నీళ్ళు వర్షాలు ఫుల్గా ఉంటే ఎవరి పని వాళ్ళకి మస్తు దండిగా ఉంటుంది. ఇంక వేరే వాళ్ళ జోలికి వస్తే ఎంత అవకాశం కూడా ఉండదు, టైం కూడా లేదు వాళ్ళకి. రైతులు, తర్వాత ఆఫీసర్లు, ఉద్యోగస్తులు, ఎవరి పనులు వాళ్ళు మస్తు, రాజకీయ నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ వర్షం లేదనుకో, అందరు కలిసి భవిష్యత్ అక్కడ ఏదో ఒక రకంగా పోట్లాట. దాన్నే మనం కరువు అంటాం. అబ్రహాం దినాల్లో కరువు వచ్చిందని వాక్యంలో చూస్తాం. ఇస్సాకు దినాల్లో, యాకోబు దినాల్లో కరువు వచ్చి, యోసేపు దినాల్లో కూడా కరువు వచ్చి. వర్షం లేకపోతే కరువు వస్తుంది. నీళ్ళు ప్రాణం. కరువు వచ్చితే యుద్ధాలు వస్తాయి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్, చైన్ సిరీస్. ఇదంతటి కారణం ఏంటంటే నిర్జల మేఘాలు, క్లౌడ్స్ దట్ హ్యాస్ నో రెయిన్. ప్రభువుల దగ్గరికి వచ్చిన ఎన్నిసార్లు మనం కూడా తొలికరి వర్షం వలె వర్షంగా వర్షించాల. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఋతువుల ప్రకారం దీవెనకరమైన వర్షము ప్రతి విశ్వాసి ద్వారా దేవుడు కురిపించాలని కోరుతున్నాడు. వాళ్ళు ఉన్న ఇంట్లో, పనిచేసే స్థలంలో, అది ఆఫీస్ అయినా, పొలమైనా, వ్యాపారమైనా, ఆటో నడిపేదైనా, ఏ పనులు, ఏ బాధ్యతలు చేస్తున్నా కానీ మనం అక్కడ వర్షం లేదు. ఎందుకంటే నీళ్ళు లేవు దాంట్లో. నో రెయిన్ అట్ ఆల్. ఎన్ని భూములు ఎండిపోయినాయి, ఎన్ని జీవితాలు ఎండిపోయినాయి, ఎన్ని స్థలాలు ఎండిపోయినాయి, ఎన్ని నదులు ఎండిపోయినాయి, ఎన్ని బావులు ఎండిపోయినాయి, ఎంతమంది ఎండిపోయారు, ఎంతమందికి మన ద్వారా కలవరం, బాధ, వేదన, కృంగుదల, అవమానం. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మన సంగతి ఏంటి? 4వ చూస్తామా? లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకా 13:7 అనుకుంటా. Luke chapter 13. Gospel according to Dr. Luke chapter 13 verse 7. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకొస్తున్నాను, కానీ ఏమియు ద ట్రీస్ వితౌట్ ఫ్రూట్. చెట్లే ఏమి లేవు, పండ్లు లేవు. కొన్ని చెట్లకు పండ్లే విలువ. అడిపండు ఉందనుకోండి, అడి చెట్టు పండ్లు ఉంటేనే విలువ. మామిడి చెట్టు అనుకోండి, పండ్లు ఉంటేనే విలువ. పండ్లు లేకపోతే దానికి ఏం విలువ లేదు. కనుక ప్రభు మన ఇద్దరిని ఫలము కోరుతున్నాడు. ఇంకా గల్తీలో ఉంది కదా 5లో, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇవన్నీ ప్రభు మన ఇద్దరిని కోరుతున్నాడు. ఆయన ఫలం చుట్టానికి వచ్చినాడు. న్యూ జెరూసలేం 22 ఏళ్ళు అయిపోయింది, ఏమైనా ఫలాలు ఉన్నాయో చూస్తామంటే రా ప్రభు అన్నాము. తీరా వచ్చి చూస్తే ఫుల్ ఆకులు. ఎంత పచ్చగా ఉన్నాయంటే కొండ మీద ఉన్న చెట్ల కంటే ఇంకా పచ్చగా ఉన్నాయి. డబ్బులు, తర్వాత ఆరాధన, పాటలు, వాక్యము, యూట్యూబ్, లైవ్, భోజనము, హాస్పిటాలిటీ, బంగారము, వెండి, చెప్పనలేవు కదా. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమైనా పండ్లు ఉన్నాయా? బైబిల్లో రాయబడింది, ఆయన ఆకలి కొని చెట్టు ఎద్దకు వెళ్ళాడు.
ఆయన ఒక మానవుని యొక్క ఆ దృక్పథంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈ ఫౌండ్ నో ఫ్రూట్ దే, అక్కడ ఏమీ ఫలము లేదు. ఆకలి కొన్నప్పుడు కోపం ఎప్పుడు వస్తుందో మీకు బాగా తెలుసు. మీలో చాలామంది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. మీ ఆయన కోపం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఏంటమ్మా ఏమని చేసినావా అంటే, లేదు ఇంకా చేయాలా అన్నావు అనుకో, నీవేం చాలా సరదాగా మాట్లాడుతుంటావు, లేదు ఇంకా చేయాలని. ఇక్కడ ఇంక కడుపులో ఎలకలు తిరుగుతాయి అంటారు కదా, ఇక్కడ ఆకలి వేస్తూ ఉంటారు, తట్టుకోలేరు వాళ్ళు. కనుక ఏదో ఒకటి, ఏం చేయలేదండి కానీ ఏదో ఒకటి తెచ్చిస్తాను, ఇప్పటికి తినేయండి, వెంటనే తర్వాత చేసేస్తా ఒక అర్ధగంట గంట అంటే అది వేరే విషయం, కొద్ది కూలింగ్. ఈ కూలింగ్ కాకుండా కొంతమంది దానికి ఇంకా నిప్పు పోస్తుంటారు. ఏం చేయలేదు, ఏమన్నా ఉంటే కదా చేయటానికి. నిప్పుకి పోస్తే ఏమవుతుందంటే మంట అవుతుంది. అందుకనే మంట రాకమునిపై కూలింగ్ ఎఫెక్ట్ పెట్టుకోవాలి. ఏదో ఒకటి అప్పుడు ఆకలి ఇచ్చినప్పుడు పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చినారనుకో, మా ఏముంది మా అని, ఏమి లేదురా హోంవర్క్ వేసుకో అన్నావు అనుకో, మళ్ళీ ఇంక నీకు సాధారణంగా చూపించరు వాళ్ళు. ఆకలి 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 అలాగే ప్రభు ఆకలితో అక్కడికి వచ్చిన ఏమీ లేవు. బహుశా ఆయనకు కూడా కోపం వచ్చిందేమో. చెట్టును ఏం చేశాడు? డాష్, నేను చెప్పను. ఎంత విషాదకరం కదా. ప్రభు మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఏం లేకపోతే అదే మనకు వర్తింప చేస్తే ఎట్లా? ఇట్స్ వెరీ టఫ్ టు డైజెస్ట్. జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. 3 ఏళ్ల నుండి వస్తున్నాడు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి లేదు. బహుశా 4వ సంవత్సరం వచ్చాడేమో, లేదు. ఇక నరకేమని తోటమాలికి చెప్తున్నాడు. తోటమాలి చాలా మంచివాడు కనుకయ్యా ఈ సంవత్సరం ఉండనియండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మ, 2024లో ఉండనియండి. 3 ఏళ్ళు కాయలేదు, ఇప్పుడు ఏం కాస్తుంది? నిజమేనండి మీరు చెప్పేది, 3 ఏళ్ళు కాయలేదు ఇప్పుడు ఏం కాయదని కూడా నమ్మకం ఉంది. కానీ నా ప్రయత్నం ఏం చేస్తా, చుట్టూ పాదలు తీస్తా, నీళ్లు పోస్తా, ఎరువేస్తా, చేయవలసిందంతా కంచేస్తా, కొడతా, చూస్తాం. ఫలిస్తే సరే, ఫలింపకపోతే ఆయన చేతులు ఎప్పుడు గాయలే మనం చూస్తాం కదా. గాయపడిన చేతులు అదొక వైపు, వేరేవి కూడా ఉన్నాయి ఆయన చేతిలో. బైబిల్లో రాసినారు ఆయన చేతిలో ఉందంట, చీపురు ఆయన చేతిలో ఉంది, సుత్తి ఆయన చేతిలో ఉంది, కత్తి ఆయన చేతిలో ఉంది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే గొడ్డలి కూడా దగ్గరే ఉంది. గొడ్డలి కూడా దగ్గరే ఉంది అంటే రెడీ. మన మాత్రం మొద్దు గొడ్డేంట్లు కాదు. మన దగ్గర ఉన్న గొడ్డేంట్లు మళ్ళీ పనికి రావాలా అని అంటే దాన్ని మళ్ళీ సానబెట్టాలా, అంత కొలిం దగ్గరికి తీసుకెళ్ళాలా, ఇది ఎప్పుడో బ్రదర్ టైం తీసుకుంటుంది. అట్లా లేదు, ఆయన దగ్గర అన్ని షార్ప్. చాట కూడా షార్ప్గా ఉంటుంది. పసుపు అంతా పూసి రెడీగా, మెంతులు గింతలన్నీ కొట్టి రెడీగా పెట్టింటారు. అలాగే ఆయన దగ్గర చీపురు కూడా అన్ని పుల్లలు పోయింది కాదు, కట్టింది పోయింది కాదు, అన్నీ రెడీగా ఉంటాయి. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పటిదాకా ఒకవైపు ఏమో ఆయన చేతుల్లో గాయాలు, ఆయన చేతుల్లో ప్రేమ, ఇదంతా ఒకవైపు. ఇంకోవైపు వస్తే యువకుడు కనిపిస్తుంది. గొడ్డలు వస్తే, చేటు వస్తే, చీపురు వస్తే, కత్తి వస్తే, ఆయన చేతిలోనికి తీర్పు వస్తువులు వస్తే ఎట్లా? నరకండి. నరికిన తర్వాత ఏమైద్ది? ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత ఏమైద్ది? కాల్చి వేస్తే ఏమైద్ది? మీకు తెలుసు కదా, అమార్ఫస్ మెటీరియల్స్ 2-3 రకాలు ఉంటాయి. క్రిస్టల్ అయినా అమార్ఫస్, మధ్యలో కూడా ఉంటాయి. క్రిస్టల్ అంటే చక్కెర మాదిరి, ఉప్పు మాదిరి కనిపించి, స్ఫటికం. అమార్ఫస్ అంటే బూడిద మాదిరి, పౌడర్, నో ఫామ్. ఇప్పుడు బూడిద అంతే కదా, దేని బూడిదో తెలియదు. అది స్త్రీ బూడిదా, పురుష బూడిదా, చెట్టుదా, లేకపోతే తర్వాత ఇంక వేరే రకమైన దాని బూడిదా. ఇట్ లాస్ట్ ఇట్స్ ఫామ్, తన రూపాన్ని కోల్పోయింది. ప్రభుల దగ్గరికి మనం వస్తున్నాం, మరి మన సంగతి ఏంటి? ప్రభు వచ్చున్నాడు. ఇప్పుడు దాకా 4 చూసినాం. మొదటిదేంటి? ఫెయిత్ వితౌట్ వర్క్స్, క్రియలు లేని విశ్వాసం. రెండవది ఏంటి? వెల్స్ వితౌట్ వాటర్, నీళ్ళ లేని బావు. మూడవది ఏంటి? క్లౌడ్స్ వితౌట్ రెయిన్, అంతేనా? వర్షము లేని నిర్జల మేఘములు. 4వది ఏంటి?
ట్రీస్ వితౌట్ ఫ్రూట్స్, ఫలముల లేని చెట్టు. 5 ఆఖరి చూసి ముగిస్తామా? పరిచయమైన మాట 25వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. మాథ్యూ చాప్టర్ 25 verse 5. ఈరోజు చదువుతారా? నేను చదవాలి. ఓకే, మీ ఇద్దరు ఆలస్యం చేస్తే నేను చదువుతాను. తర్వాత చదవండి సిస్టర్. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి. ఇక్కడేంటి? ల్యాంప్స్ వితౌట్ ఆయిల్, నూనె లేని దివిటీలు. వాళ్ళ దగ్గర ల్యాంప్స్ ఉన్నాయి కానీ నూనె లేదు. ఇది మీకు కథ బాగా తెలుసు కదా. నాకంటే 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి బయలుదేరారు. 10 మంది బయలుదేరారు. నేను రాను అని వెనకం చేయలేదు, ఎవడు బలవంత పెట్టలేదు. వాళ్ళు ఇష్టపూర్వకం 10 మంది వెళ్ళారు. 10 మంది డ్యూటీలు తీసుకెళ్ళారు. 10 మంది ఎదురు చూసినారు కానీ పెళ్లి కుమారు రాలేదు. కానీ 10 మంది నిద్రపోయారు. తర్వాత మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని శబ్దం వినపడింది. 10 మంది శబ్దం విన్నారు. 10 మంది లేచారు. సిమిలారిటీస్ అక్కడ దాకా 10 మంది లేచినారు. 10 మంది డ్యూటీలు సర్దుకున్నారు. కానీ 5 మంది దగ్గర మాత్రం, బుద్ధి లేని వారి దగ్గర మాత్రము ఆ బ్యాకప్ ఆయిల్ లేదు. మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ పక్కన ఒకటి బ్యాకప్ పెట్టుకొని ఉంటారు. బ్యాటరీ ఎక్కడైనా డౌన్ అయితే కష్టం, మళ్ళీ భార్య ఫోన్ చేస్తే ఏమైనాడు ఏం కథ అని. బ్యాటరీ లో అయిపోతే ఇబ్బంది అవుతుందని బ్యాకప్ ఒకటి పెట్టుకొని ఉంటారు. ప్రతి దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్యాకప్ ఆయిల్, నూనె. పాతకాలంలో గ్రామాల్లో పెళ్ళిళ్ళు జరిగితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని రాత్రిపూట ఊరేగించేవాళ్ళు ఎద్దుల బండ్ల మీద. రాయలసీమలో ఆ సంస్కృతి ఉంటుంది. దాన్ని పెళ్లి ఊరేగింపు, తిరిగి పెళ్ళి అంటారు. ఊరేగింపు చేస్తూ ఉంటే ఎద్దులు దోలుతూ ఉంటారు, బండి నడుస్తూ ఉంటారు. ముందు కొంతమంది ఏం చేస్తారంటే, పొంజులు అంటే తెలుసు కదా మీకు, దివిటీలు అంటారు కదా, యేసుప్రభుని కూడా పట్టుకోవటానికి వచ్చినారు. ఒక పెద్ద కర్రకి పాత బట్టలన్నీ జుట్టి దానికి మన్న పూసింటారు. దానికి నూనె పోస్తే, అంటే కిరోసిన్ పోస్తే ఇట్లా ఎత్తి పట్టుకొని ఉంటే, అప్పుడు పెట్రోమాక్స్ లైట్లు లేవు, కరెంట్లు లేవు కదా, అందుకే ఇదే పట్టుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముందు వీడు పోతుంటారు. ఆడేవాళ్ళు ఆడుతుని కొట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తాడు. ఇది ఆరిపోయేటప్పుడంతా నూనె పోసుకుని వీళ్ళు పక్కన నూనె పోసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట. అలాగే తెల్లవారుదాం దాకా జరుగుతూనే ఉంటారు. ఈ ఎక్స్ట్రా నూనె ఆరిపోయేటప్పుడంతా పోస్తూ ఉంటారు. మన ఇంట్లో కూడా కరెంట్ లేని దినాల్లో చిన్న దీపం ఉంటే దాంట్లో ఎక్కువసేపు అది వాడుతూ ఉంటే మధ్యరాత్రి అది ఆరిపోయి ఉంటుంది పడుకొని ఉంటే. ఇంట్లో తల్లిదండ్రులు తిడతారు, ఉదయం లేచిన తర్వాత ఏంటో మధ్యలో రాత్రి అది ఆరిపోయింది, ఆ నూనె సరిపోదు. ఎందుకు సరిపోలే? వేసినాం కానీ రాత్రి ఎక్కువసేపు చదువుకున్నారు, అందుకే సరిపోలేదు. మళ్ళీ వేయాలిగా తర్వాత పడుకునేటప్పుడు. ఇలాగ వీళ్ళ నూనె లేదు, ఎక్స్ట్రా లేదు, అక్కడ దాకా ఉంది. ఎందుకు ఎక్స్ట్రా తీసుకెళ్ళలేదు? మన మాదిరి వీళ్ళు అనుకుంటారా, అంతసేపు ఎందుకుంటాడు అక్క, సాయంకాలంకే వచ్చేస్తాడు కదా, 6 గంటలకే. నూనె కూడా ఎందుకు, ఏదో దీపాలు మీరు అందరూ తీసుకెళ్తున్నారు కనుక మేము కూడా తీసుకెళ్తున్నాం అంతే తప్ప, ఇంక సర్ప్లస్ నూనె బరువు కదా, మీ అందరితో పాటు మేము కూడా బరువు ఎందుకు మోసుకోవాలని తేలిగ్గా వచ్చేస్తున్నాం అనుకున్నారు ఈ 5 మంది. విచిత్రం ఏంటంటే వీళ్ళు అనుకున్న సమయానికి ఆయన రాలేదు. వస్తాడు అనుకున్నారు, ఇంక పడుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి వాళ్ళకి కేక వినిపించింది, అందరు లేచినారు. వీళ్ళు దీపం చక్కబెట్టుకున్నారు. వీళ్ళ దీపాలు కూడా వెలుగుతున్నాయి, బుద్ధి లేని వాళ్ళవి, కానీ అవి ఆరిపోతున్నాయి. ఈ సిస్టర్స్కి పక్కన వాళ్ళని అడిగే అలవాటు బాగుంటుందని నాకంటే మీకు బాగా తెలుసు కదా, ఇది బిబ్లికల్. ఈ గ్రామాల్లో మామూలుగా అడుగుతుంటారు, అక్క ఒక టమాటా పండు ఇవ్వండి అక్క, ఒక ఉల్లిపాయ ఇవ్వండి అక్క, ఒక అగ్గిపెట్టి మ్యాచ్ బాక్స్. ఇప్పుడంతే స్టవ్లు వచ్చినాయి కనుక వేరైపోయి. ఇంకా వాళ్ళు దానికి ఇవ్వండి అంటే ఇచ్చి అంతటితో వదలరు, దానికి మాటలు పెడతారు. మళ్ళా కొద్ది కరేపాకు ఇవ్వండి, కొద్ది కొత్తిమీర ఇవ్వండి అంటే ఇచ్చి కరేపాకు కొత్తిమీర సరేనాక వాడుకోండి అని చెప్పరు. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎందుకు అడుగుతున్నారు అని. నిన్న అన్న వెళ్ళాడక్క, కొత్తిమీర లేదంట, అందుకే వాపసు వచ్చినాడక్క అని. అయ్యో అట్లా నాక, మొన్న మా ఆయన వెళ్ళాడు, ఇంత కొత్తిమీర తీసుకొని వచ్చాడక్క. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? అడిగిన దానికి ఇవ్వచ్చు కదా. అట్లాగే ఇస్తే సిస్టర్స్ ఎందుకు అవుతారో వాళ్ళు.
ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా. ఈ ఎక్స్ప్లెనేషన్తో అక్కడ కూర మాడిపోతుందో ఏమవుతుందో. ఆయన ఆఫీస్కి వెళ్తే నీ టమోటాలు కావాలా, ఏదో ఉన్నది చేయొచ్చు కదమ్మా. ఉన్నదట్టి చేస్తామండి, బాగాలేదు కదా, మీకు ముందే షుగరు బీపీ కొద్దిగా చేసి పంపిస్తాం ఆఫీస్కి బాక్స్ అని. కానీ పక్కన వాళ్ళని అడిగేది బైబిల్ దినాల్లోనే వచ్చింది. ఈ బుద్ధి లేని వాళ్ళు వాళ్ళ దాన్ని వాళ్ళు ఉండొచ్చు కదా. ముందే బుద్ధి లేదు, మళ్ళీ ఈ పనులు ఎందుకు. పక్కన అక్క కొద్దిగా నూనె ఇవ్వండి అక్క. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే మీలాంటి మంచి వాళ్ళు కాదు. మీలాంటి వాళ్ళు అంటే అక్క అడుగుతున్నావు, మీకు ఈకపోతే ఎట్లా అక్క. వాళ్ళు చాలా గట్టికలు కనుక నేరుగా ఓపెన్గా చెప్పిన. సాధారణంగా సిస్టర్స్ ఇట్లా ఓపెన్గా చెప్పరు. చెప్తారండి, అక్క ఒక టమాటో పండు ఏంటో లేదక్క అని చెప్పరు. అక్క కొద్దిగా ఉల్లిపాయ వేయండి, కొత్తిమీర వేయండి, అది ఇదంటే లేదు అని చెప్పరు. వాళ్ళకి లేకపోయినా కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే పక్కన వదిన అడిగింది. ఇక్కడికి పక్కన వదిన అడిగినా, ఆడబిడ్డ అడిగినా, పిన్ని అడిగినా, ఎవరు అడిగినా ఈ సిస్టర్స్ ఏం చెప్పారంటే మాకును మీకును చాలదు, వెళ్ళి కొనుక్కొని రండి. ఎవడని ఇలాగ చెప్తారండి? ఇలాగ చెప్పే స్త్రీలు ఎవరంటే డాష్. ఎవరు? ఇప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పండి. ఇలాగ అడిగే స్త్రీలు ఎవరంటే డాష్. నేను ఇట్లా చెప్తే మీరు అనొచ్చు, అయ్యో బ్రదర్ వాక్యం ఏంటి ఎట్లెట్లో చెప్పేస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే వాళ్ళు కొనటానికి వెళ్ళారు. మరి కొన్నారేమో తెలియదు. ఆ రాత్రి నైట్ షాపులో పెళ్లి కుమారుడు వచ్చినాడు. ఆ తర్వాత వాళ్ళ గదిలోనికి వెళ్ళారు. గది బోల్ట్ వేసినారు. అవుట్ సైడ్ నుండి కాదు, బయట నుండి కాదు, లోపల నుండి వేసినారు. బయట నుండి వేస్తే వచ్చేవాళ్ళు తీసుకోవచ్చు, లోపల నుండి వస్తే లోపల వాళ్ళు తీయాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బయట నుండి వచ్చి తలుపు తీసినారు. వాళ్ళు ఇప్పుడు ఏమని పిలవాలా, ఏమని పిలిచినారు చెప్పండి, చూడొస్తే మనకు టైం అవుతుంది. ఏమని పిలిచారు? అయ్యా అయ్యా. ఎందుకు అయ్యా అన్నారు? అమ్మా, ఆంటీ, సిస్టర్స్ 5 మంది లోపల ఉన్నారు కదా, మరి వాళ్ళు చేయొచ్చు కదా, పేర్లు కూడా తెలిసి ఉంటుంది కదా వీళ్ళకి, పలానా పేరు అని. మా సండే క్లాస్ స్టూడెంటే లోపల ఉంది అమ్మాయి, తల తీయల్సుగా. లోపల ఉన్న సిస్టర్స్ కూడా అలాగే అనుకున్నాం, అయ్యో మా టీచరు, మా పక్కనున్నోళ్ళు, మాకు హెల్పరు, మా యూత్ లీడరు, మా సేవకురాలు, మా బోధకురాలు, మాకు అయ్యో మా ఆంటీ చాలా క్లోజ్, బయట ఉండిపోయింది. ఆ పెళ్లి కుమార్ దగ్గరికి వచ్చి, ప్లీజ్ బ్రదర్ కొద్దిగా తలపు, మీరు దిగిపోతే మమ్మల్ని తీయమని పర్మిషన్ ఇచ్చిన మేమన్నా తలపు తీస్తాం. ఇక్కడ కాన్వర్జేషన్ ఎవరికంటే బయట ఉన్న 5 మంది బుద్ధి లేని వాళ్ళకి, లోపల ఉన్న పెళ్లి కుమారుడికే. మిగతా 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళకి కాన్వర్జేషన్తో సంబంధం లేదు. దే హ్యావ్ నథింగ్ టు డూ వన్స్ దే గాన్ ఇన్ సైట్. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడటానికి లేదు. అమ్మాయి మా ఊరే కదా, మా ప్రాంతమే కదా, మా వాళ్ళే కదా, తలపు తీయమ్మాయి. ఎట్లాంటి తీయటానికి లేదు. అసలు ఇక్కడ పెళ్లి కుమారుడు ఒప్పుకోవట్లేదు. పర్లేదు అమ్మాయి, ఎలాగైనా ఒప్పించి తీయండి. అటు కుదరదు. అయ్యా అయ్యా అయ్యా, అమ్మ 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 అని అనట్లేదు. అయ్యా చేతిలోనే తాళాలు, అయ్య మాత్రమే తీయగలడు, అయ్య మాత్రమే ఆ ఇంటికి అధికారి. తలుపు తీయండి అంటే బైబిల్లో రాయబడింది, ఆయన నేను మీరెవరో ఎరగరేంటండి అనకోళ్ళు. మా సిస్టర్ వాళ్ళని అడిగితే చెప్పకపోయారు, 5 మంది ఉన్నారు, మీరు మౌనంగా ఉన్నారు ఏంటమ్మా, చెప్పకపోయారు ఏంటి, మా అంటేని, మా ఊరోళ్ళని, మా వాళ్ళు పలానా చెప్పండి. వాళ్ళు చెప్పేస్తున్నారు, ప్రభా మా టీచరే, మా సండే క్లాస్ టీచరే, మా యూత్ లీడర్, మా ఆంటీ ప్రభా పెళ్ళి కూడా చేసింది. నో రెస్పాన్స్, దానికి ఏమీ ప్రతి స్పందన లేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు. ల్యాంప్స్ వితౌట్ ఆయిల్. ఇది ఎంత విషాదకరమైన సంగతి. ప్రోబల దగ్గరికి మనం వస్తున్నాం. ఇప్పుడు ఈ 5 రకాల్లో మనం మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా, 5వ రకమా? మన రకమే ఇక్కడ లేదా? చెప్పరేంటి ఏ రకం? మనం తొందరగా చెప్పండి, ముగిస్తాం. ఏ రకం? మీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే మేధావులు మౌనంగా ఉంటారు.
మనమేంటి చెప్పేది అనుకుంటా. ఏ రకం మన సంగతి మనకు తెలియదండి. వేరే వాళ్ళు ఎవరో చెప్పాల్సిన పని లేదు కదా. మన వీక్నెస్ మనకు తెలియాలి కదా, మన పొరపాట్లు మనకు తెలియాలి కదా, మన స్థితి మనకు తెలియాలి కదా, మనం ఎక్కడ పడిపోయినామో మనకు తెలియాలి కదా. ఏ దశమంది? 1, 2, 3, 4, 5? మీరు చెప్తారా నేను చెప్పాలా? నేను చెప్తా 6. ఆల్ ఆఫ్ ద అబౌవ్. పైవన్నీ తప్పంటారా? కాదనుకుంటా. క్రియలు లేని విశ్వాసం మందే. రెండవది, నీళ్ళు లేని బావులు మనమే, నిర్జల మేఘాలు మనమే, ఫలము లేని చెట్టు మనమే, నూనె లేని దీపాలు తీసుకొని వచ్చిన. మరి ఇప్పుడు ఏం చేయాలా? ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు ఈ 5 వలె నేను అడగకుండా క్రియలు కలిగిన విశ్వాసం అబ్రహాం వలె, నీళ్లు కలిగిన బావులు ఇస్సాకు దినాల్లో వలె, మేఘాలు తీసుకుని వచ్చి వర్షం తీసుకుని వచ్చే మేఘాలు ప్రవక్తల దినాల్లో వలె, ఫలములు కలిగిన చెట్టు యేసు ప్రభు సంతోషపడేటట్లు పరమగీతంలో నా ప్రియుడు ఏం చేయను గాక తనకిష్టమైన ఫలం ఆయన భుజించును గాక. 5వది ఆఖరిది, నూనె కలిగిన దివిటీలతో బుద్ధిమంతులైన కన్యకల వలె ఉండాలి. ఈ విషయంలో నేను తప్పోయాను, నీవే నాకు శరణ్యం, నీ సిలువే నాకు శరణ్యం. ఈ వార్షికోత్సవ సందర్భాన తిరిగి నన్ను ప్రతిష్ఠించుకోవాలని కోరుతున్నా. నన్ను బాగు చేయవా, నా పూడిపోయిన బావిని వెళ్ళదీయవా, నా ఫలాలు లేని చెట్టును ఫలించేటట్టు చేయవా, నా నీళ్లు లేని బావిని నీళ్లుగా చేయవా. నీ బల దగ్గరికి వస్తున్నా, నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. ఇప్పటికీ చాలా జీవితం అయిపోయింది. నేను ఖచ్చితంగా చెప్పగలను, మనలో సగం మంది సగం జీవితం అయిపోయింది. 35 అయిపోతే సగం అయిపోయినట్లు బైబిల్ ప్రకారం. ఎందుకంటే 70 సంవత్సరాల ఆయుష్, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 35 అయిపోతే సగం అయిపోయినట్ల. 35 అయిపోయిన వాళ్ళు ఇక్కడ సగం మంది పైనే ఉన్నారు. సగం అయిపోయింది. ఇంక మిగతా జీవితం ఈ సగం వల్లే ఉంటుంది అని అనుకోవద్దు, అట్లా ఉండదు. ఈ 35 ఏళ్ళు అంటే చాలా పవర్ఫుల్గా ఉంటావు, ఏం తిన్నా అరుగుతుంది. ఈ తర్వాత 30 ఏళ్ళకి పక్కన ఏముంటాయంటే వాటర్ బాటిల్, మందు అంటే ఇదేంటి ట్యాబ్లెట్స్, మీరు మందు బిళ్ళలు అంటారు కదా, బిళ్ళలు, టానిక్లు, సిరప్లు అన్నీ పక్కన ఉంటాయి. మిగతా 35 ఏళ్ళ దాకా అవే పెట్టుకున్నాం, బైబిల్తో పాటు అది కూడా, దాంతోపాటు మొబైల్ కూడా. మొదటి 30 సంవత్సరాలు ఏముండదు అలాంటిది. మాతలు వేసుకునే వాళ్ళని చూసి ఆ పిల్లలకి ఆశ్చర్యం, ఏంటి నేను వేసుకుంటున్నారు, నీళ్ళు పట్టుకుంటా ఉంటే ఏమి నీళ్ళు తాగుతూ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఏం చేయలేకపోయినాం. మిగతా కాలమైనా యెహోవా సంవత్సరం జరుగుతుండగా నూతనపరచు, శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. ప్రభు వచ్చున్నాడు. మారనాథ. ప్రార్థన.